నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ మహిళల జంట హత్యల కేసు విచారణలో బయటపడ్డ మరో మహిళ హత్య కేసు మహిళ మృతదేహానికి వైద్య పరీక్షలు జాతీయ డెంగ్యూ మాసోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఇరుగుల అన్నపూర్ణ జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం తెనాలి పట్టణం పరిమి రోడ్లో జూన్ నెల 19వ తేదీ జరిగిన జంట హత్యలు చేసిన ముద్దాయిలు మే నెల 25వ తేదీ కూడా మరో మహిళను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తహసీల్దార్ కె గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. గత నెలలో జరిగిన మహిళల జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు విచారిస్తుండగా మే నెలలో కూడా మారిస్పేటకు చెందిన చావలి సుభాష్ని అనే మహిళను కూడా తామే హత్య చేసినట్లు విచారణలో తేలడంతో చావలి సుభాష్ని మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించే నిమిత్తం గుంటూరు నుండి వైద్యులను పిలిపించినట్లు తహసీల్దార్ చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం తుది నివేదికను న్యాయస్థానానికి సమర్పించనున్నట్లు తెలిపారు. జూన్ 19వ తేదీన పరిమి రోడ్లో జరిగిన మహిళల జంట హత్య కేసులో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. కేసు విచారణలో భాగంగా ఈ హత్యలతో పాటు గత నెలలో కూడా మారిస్పేటకు చెందిన సుభాష్ని మహిళను కూడా హత్య చేసి కుటుంబ సభ్యులకి అనుమానం రాకుండా నిందితురాలే కుటుంబం వారికి ఫోన్ చేసి చెప్పినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు తహసీల్దార్ గోపాలకృష్ణ సంప్రదించి కేసు పూర్వపరాలు వివరించారు. కేసు వివరాలు తెలుసుకున్న తహసీల్దార్ మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించే నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యులను పిలిపించి సుభాష్ని కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహానికి పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ జూన్ 19వ తేదీన పరిమి రోడ్లో జరిగిన మహిళల జంట హత్య కేసును పోలీసులు విచారిస్తున్న సమయంలో సుభాషిని మహిళను కూడా మేమే హత్య చేసినట్లు నిందితులు తెలియజేసినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ఇచ్చే నివేదికను న్యాయస్థానం ముందు ఉంచనున్నట్లు, తద్వారా నిందితులకు తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కేసును విచారించి నిందితుల నుండి మరికొద్ది నిజాలు రాబట్టిన పోలీసు బృందాన్ని తహసీల్దార్ అభినందించారు. 3 టౌన్ సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ తీగలాగితే డొంక కదిలింది అన్న చందాన ఈ కేసు ఉందని, ఇటువంటి హత్యలకు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారిని విడిచిపెట్టేది లేదని, ఈ కేసును మరింత విచారణ జరిపి నిందితులకు శిక్ష పడే విధంగా చేయనున్నట్లు చెప్పారు. మృతురాలు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ముద్దాయి తమ తల్లి ఉండే ఇంటి పక్కనే ఉండేదని, తల్లిని హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా తానే మాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. తాము అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని భావించి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వారు తెలిపారు. ఇటువంటి హత్యలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. 3 టౌన్ సీఐ రమేష్ బాబు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖున మన తెనాలి ప్రాంతంలో డబుల్ మర్డర్స్ జరిగాయి. పోలీసు వారు దీన్ని విచారించే క్రమంలో మన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ డబుల్ మర్డర్స్ మీద క్రైమ్ నమోదైంది. పోలీసు వారు విచారించే క్రమంలో ఏం తెలిసిందంటే గత నెలలో కూడా 19వ తారీఖు ఈ మర్డర్స్తో పాటుగా పోయిన నెలలో 25వ తారీఖు జరిగిన మర్డర్లో కూడా ఈ ముద్దాయిలే ఆ మర్డర్ కూడా చేశారని మన మీడియేటర్ సమక్షంలో వెల్లడైంది. అంతకుముందు చావలి సుభాషిని అని వారు మారిస్పేటలో ఉంటారు, వైఫ్ ఆఫ్ సంజీవరావు. వారు అనుమానాస్పదంగా మృతి చెందితే కుటుంబ సభ్యులు న్యాచురల్గా చనిపోయారు అనుకొని ఈ బరియల్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేశారు మల్లిపాడులో. కానీ మనం 3 టౌన్ పోలీస్ వారు రమేష్ బాబు గారి సారథ్యంలో విచారణ జరపబడినప్పుడు ముద్దాయి మన అందరి సమక్షంలో ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నారు. గతంలో 25వ తారీఖు జరిగిన చావలి సుభాషిని గారు అది న్యాచురల్ డెత్ కాదు, మర్డర్ చేశామని. అందులో భాగంగా ఈరోజు టీమ్ ఆఫ్ డాక్టర్స్ని రిక్వెస్ట్ చేశాం గుంటూరు నుంచి. వారంతా కూడా ఈ బాడీని ఆల్రెడీ ఇప్పటికే పూడ్చిపెట్టే బాడీని బయటికి తీసి ఎగ్జిబిషన్ చేస్తాం. దానికి సహేతుకమైన కారణాలన్నీ మెడికల్ పరంగా కూడా అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా కోర్టు సమక్షంలో పెడతాం. ఈ ముద్దాయిల్ని ఎవరైతే ఉన్నారో వారిని కోర్టు ముందు ఖచ్చితంగా నిలబెట్టి ఇట్లాంటి వాటికి ఛాన్స్ లేకుండా పోలీస్ శాఖ బాగా పనిచేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తున్నాను. అంటే మాకున్న సమాచారం వారే ఎవరైతే ఉన్నారో ముగ్గురు చేశారా ఒకళ్ళు చేశారా అని కాదు, అది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. కానీ అందులో ఉన్న ఒక వ్యక్తి ఆ మర్డర్ కూడా అది కూడా మేమే చేసామని ఒప్పుకున్నారు మీడియేటర్ల సమక్షంలో. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఈ మెడికల్ ఫోరెన్సిక్ వ్యవహారం అయిపోగానే ఇంకా డీటెయిల్గా డీప్గా డిగ్ చేస్తాం. ఈ మ్యాటర్ని కోర్టు ముందు ఉంచుతాం. చావలి సుభాషిని గారండి, నాకు అత్తగారు అవుతారు, అక్క కూడా అవుతారు.
నా భార్య తల్లి ఒక 22వ తారీఖు నుంచి కొంచెం సిక్గా ఉన్నారు. సిక్గా ఉంటే అంటే ఒంట్లో బాగాలేదు. బాగోకపోతే మందులు పంపించి మేము చూస్తాం, అవి ఇవి చేస్తూ ఉన్నాము. చేస్తూ ఏ రోజుకి ఆ రోజు పర్సీవ్ చేస్తూ ఉన్నాం. 24వ తారీఖు రాత్రి కూడా మాట్లాడాము. ఎట్లా ఉందంటే పర్లేదంటే ఇక్కడికి రామ్మా, నేను నా దగ్గర ఉంచుకొని చూస్తానులే అంటే సరేలేమ్మ రేపు వస్తా అన్నారు. 25 మార్నింగ్ ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లా. 7 గంటల నుంచి ఫోన్ చేస్తుంటే 7 గంటల నుంచి కూడా ఫోన్ తీయకపోతే నా వైఫ్కి కొంచెం గాబరా అనిపించి ఆ దగ్గరలో కొంచెం ఎవరికైనా ఉన్నారని చెప్పి ఈ చేసిన ఆమెకే కొంచెం వీళ్ళు కలుపుగోలుగా ఉంటారు, కలిసి తిరుగుతూ ఉంటారు. చర్చికి వెళ్ళటమో, మార్కెట్కి వెళ్ళటమో, ఇవి చేయటమో, ఏదో బయట పనులకి వెళ్ళటమో. ఆవిడకే ఫోన్ చేసి ఎట్లా ఉందో చూడమ్మా అని చెప్పి పంపిస్తే పడిపోయి ఉన్నారమ్మా, కదలట్లేదమ్మా, కొంచెం చూడమ్మా ఏమన్నా ఉన్నారేమో, మళ్ళీ హాస్పిటల్కి పట్టుకెళ్దామని చూస్తే ఇక ఆమె ఫోన్ చేసి ఆమె దొంగ ఏడుపులు ఏడ్చింది. ఏడిస్తే అసలు మీరు అది వింటే నమ్మక ద్రోహం ఇంతకంటే ఎక్కడ ఉండదని అనిపిస్తాను. మీకు అప్పుడు నేను 10 o'clock ప్రాంతంలో వెళ్ళి చూసేటప్పటికి అప్పటికే ఆమె బాడీ చల్లగైపోయింది, చీమలు పట్టేసి ఉన్నాయి. మేము ఇంకా చూస్తే తలకు దెబ్బ తగిలింది, ఆ గట్టు మీద పడినట్లు కనిపించింది. నీరసంగా ఉంది కదా, పడి చనిపోయారేమో అనుకొని ఇక మేము బాధపడుతూ ఏం బ్లడ్ కానీ ఏమీ రాలేదు, కొంచెం సొంగపడి ఉంది అంతే. సొంగలో ఎంత ఒక 1 or 2 drops బ్లడ్ ఉంది. సరే అని చెప్పి మేము బాక్స్లో పెట్టి మేము ఇక మా బంధువులకి వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఆ మెడలో గొలుసు కనిపించలేదు. పొద్దున్నే వేసుకోరు కదా, స్నానం చేసి వేసుకుంటారు కదా, ఎక్కడో ఉందలే అనే ధ్యాసలోనే ఉన్నాం. ఇక మేము బంధువులతో ఇక మా బాధలో ఉండి మేము ఇక మా అందరికీ టీ పెట్టుకొచ్చింది కూడా ఆమెనండి. అందరికీ టీలు ఇస్తూ ఉంది, అక్కడే తిరుగుతూ ఉంది, అంతా జరుగుతూ. అసలు మీకు ఆమె ఆడియో టేప్ మీరుంటే అసలు ఎంత దుర్మార్గం అనేది అసలు చెప్పలేమండి. సరే ఇక మనకు మామూలుది అనుకుంటున్నాం కదా, మాకు పెద్దగా అంటే ఎవరుంటారు, గొలుసాడు పెట్టుంటారు అన్నారు. ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మళ్ళీ కాసిన డబ్బులు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళలేదు. వెళ్తే ఎవరైనా దొంగలు వెళ్తే డబ్బులు గిబ్బులు బంగారం అన్నీ ఉన్న బీరువా కూడా పగలు కొడతారు కదా అనుకున్నాం. మాకు అంత ఐడియా రాకపోయేసరికి ఇక మేము మా పద్ధతిలో మేము పూర్తి చేసి ఇక బంధువులకి అందరికీ పెట్టాము. తర్వాత నేను తెనాలిలో ఉంటానండి, నేను డాక్టర్ని, ఈఎన్టీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నా వైఫ్ కూడా డాక్టరే, తను వేరే చోట చేస్తూ ఉన్నారు. తను వాళ్ళ 2వ అమ్మాయి అండి. 3వ అమ్మాయి హైదరాబాద్లో ఉంటారు, తను రాలేదు పని ఒత్తిడి వలన. ఇంకా తర్వాత మాకు 2వ మర్డర్ అయిందన్న తర్వాత సిఐ గారు ఫోన్ చేశారు. సిఐ గారు ఫోన్ చేసి మేము వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ఏమేం చేశారంటే మీ అత్తగారి పేరు కూడా చెప్పారు అని చెప్పి ఏమన్నారు. ఆ తర్వాత ఇక మాకు అట్లా తెలిసింది. తర్వాత సిఐ గారు మళ్ళీ ఒక రోజు పిలిపించి ఇదిగో ఈ 2 ఉంగరాలు ఎవరో తాకట్టు పెట్టడానికి వెళ్ళారు, వీళ్ళే తాకట్టు పెట్టడానికి వెళ్ళారు, మీవేనా అన్న. అవును సార్ మా గోల్స్ అయితే ఏమైందో తెలియదని మేము ఇంకా మందే కదా, పోయింది కదా, ఎక్కడ పెట్టిందో అని చెప్పి వెతుక్కుంటా ఉన్నాం. మాకు అంత ఐడియా రాలేదు సార్, లేకపోతే తప్పకుండా మేము కూడా ఆత్మశాంతికి ముందే చూసేవాళ్ళం కదా. అది జరిగింది సార్. చెక్ క్లీన్ కవర్ విధానం ద్వారా దోమల యొక్క ఉత్పత్తిని నిరోధించవచ్చునని తెనాలి ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ అన్నారు. జాతీయ డెంగ్యూ మాసోత్సవాలను పురస్కరించుకొని తెనాలి పట్టణంలో మంగళవారం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన డెంగ్యూ అవగాహన ర్యాలీని ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ, జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ, మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి మొవ్వ యేసుబాబు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు మన భారతదేశం మొత్తం డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కలిగించేందుకు ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డెంగ్యూ వ్యాధి ఆర్బో వైరస్ వలన వస్తుందని, ఒకరి నుంచి మరొకరికి ఆడ ఎడిస్ దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ దోమలు మంచినీటిలోనూ వర్షపు నీటిలోనూ తమ గుడ్లను పెట్టి తమ సంతతిని ఉత్పత్తి చేసుకుంటాయని తెలిపారు. ప్రజలు ఇంటి లోపల ఇంటి బయట ఉన్న నీటి నిల్వలను వారానికి ఒకసారి కనీసం శుభ్రం చేసుకోవాలని తెలిపారు. అందుకు ప్రభుత్వము ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాల్సిందిగా సూచించిందని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ దోమలను అరికట్టడం ద్వారా డెంగ్యూ, చికెన్ గున్యా, జీకా వైరస్ వంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చునని తెలిపారు. మున్సిపల్ ఆరోగ్యాధికారి మొవ్వ యేసుబాబు మాట్లాడుతూ ప్రజలు కాల్వల్లో చెత్తా చెదారం వేయటం వలన నీటి ప్రవాహంకు అడ్డుపడి దోమలు వృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. శివాజీ చౌక్ వద్ద మానవహారంతో డెంగ్యూపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఆరోగ్య విస్తరణాధికారి అందెబాల చంద్రమౌళి నిర్వహించారు. ఈ కార్యక్రమం గుంటూరు సహాయ మలేరియా అధికారి ధరావత్ రాజు నాయక్, నందులుపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక, తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి,
తెనాలిపట్నం మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, తెనాలి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, పైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఉద్దంటి రవికుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి మల్లేశ్వరరావు, తిరువీధుల శివరామప్రసాద్, పుష్పలత, ఆరోగ్య కార్యకర్తలు రషీద్, నవీద్, కరీముల్లా, శ్రీనివాసరావు, వేణుగోపాల్, శరత్ బాబు, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జంగం శ్యామ్, క్షయవ్యాధి విభాగ పర్యవేక్షకులు రవికుమార్, లెప్రా సొసైటీ కోఆర్డినేటర్ రమణయ్య, తెనాలిపట్నం వార్డు హెల్త్ సెక్రటరీస్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మలేరియా పైలేరియా విభాగ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఇక్కడ జూలై 1 నుంచి 31 వరకు డెంగ్ మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనము జూలై 1న ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ వరకు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెంగ్ పట్ల ప్రజలకి అవేర్నెస్ కలిగించడం మెయిన్గా. దాని నుండి మనం ఎలా డెంగ్ బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలో దాని గురించి అవేర్నెస్ కండక్ట్ చేయటము. దీనిలో మన డిఎంఓ గారు, మెడికల్ ఆఫీసర్స్, ఎంహెచ్ఓ గారు, సూపర్వైజర్స్, ఏఎన్ఎంస్, ఆశాస్, అట్లానే నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు పాల్గొన్నారు. మెయిన్గా డెంగ్ అనేది ఇది ఒక వైరల్ డిసీజ్, ఫీవర్. తర్వాత ఇది మెయిన్గా ఎయిడ్స్ ఈజిప్టి వలన అనే దోమ వలన వస్తుంది. ఇది మంచి నీటిలో ఉంటుంది. ఇది పగటిపూట కుట్టే దోమ ఇది. కాబట్టి నీళ్ళు అన్నీ తొలగించడం, ఆ రోజంతా కొంచెం ఎండలో ఉండించడం, మన్నాడు పొద్దుట కొత్త నీరు పట్టుకోవటం, ఈ రకంగా చేసినట్లయితే మనకి దోమ యొక్క వృద్ధి రేటుని తగ్గించగలం. ఎందువల్లంటే దోమ గుడ్డు పెట్టిన కాడి నుంచి పెద్ద దోమ అవడానికి 8 నుంచి 10 రోజులు టైం పడుతుంది. మనం శుక్రవారం ఎప్పుడైతే ఈ నీరు ఖాళీ చేసామో శుక్రవారం వరకు మనకి 7 రోజుల్లో మనం ఆ పాత నీటి ఏదైతే ఉందో అది పూర్తిగా నేల మీద డంప్ చేసినప్పుడు భూమి నీటిని పీల్చేసుకుని దానిపైన ఉన్న గుడ్డు, లారు, ఆ ప్యూప మన కళ్ళ ముందరే చనిపోవడం జరుగుతుంది. దీనికి మనం ఏ విధమైన రసాయనాలు వాడక్కర్లేదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రియాంక. నేను ఇక్కడ వైద్యాధికారిగా వర్క్ చేస్తున్నాను. ఈ డెంగ్యూ మాసోత్సవ ర్యాలీ, డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ మాసమంతా కూడాను మా సిబ్బంది మీకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా వాటర్ స్టాగ్నేషన్ అనేటువంటిది ఇప్పుడు వర్షాకాలం వచ్చేటువంటిది రైనీ సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధుల గురించి ఫస్ట్ ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ డెంగ్యూ కారకమైన దోమ ఐడిస్ ఈజిప్టి అనే దోమ వైరస్ని క్యారీ చేస్తుంది. ఆ వైరస్ వల్ల డెంగ్యూ అనేటువంటిది వస్తుంది. సో వాటర్ స్టాగ్నేషన్ అనేటువంటిది లేకుండా ఇంట్లో కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అది ఎక్కువ మొక్కలు గుబురుగా ఉన్న ప్రదేశాలు కానివ్వండి, వాటర్ స్టాగ్నేషన్ కానివ్వండి, అలాంటివి లేకుండా ప్రజలందరూ వారి ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. మరియు పరిసర ప్రాంతాలను కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలని మనం చేస్తున్నాం. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆరోగ్య శాఖ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ బివి రంగారావు తెలిపారు. స్థానిక జిల్లా వైద్యశాలకు మంగళవారం ఆకస్మిక పర్యటనకు ఆయన విచ్చేశారు. వైద్యశాలలోని కాన్పుల విభాగం, అవుట్ పేషెంట్ విభాగం, వైద్య పరీక్షల ప్రాంగణం, శానిటేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. శానిటేషన్లో లోపాలను గుర్తించిన ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు మంగళవారం ఇచ్చేసిన జిల్లా వైద్యశాఖ కోఆర్డినేటర్ డాక్టర్ రంగారావు వైద్యశాల సూపరింటెండెంట్ అధికారులతో కలిసి వైద్యశాలలు పరిశీలించారు. వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది హాజరు పట్టీలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగారావు మాట్లాడుతూ వైద్యశాలలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు, సిబ్బంది హాజరు 90% ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. వైద్యశాల ఆవరణలో అక్కడక్కడ శానిటేషన్ సమస్యలను గుర్తించడం జరిగిందని, దీనిపై సంబంధిత అధికారులను హెచ్చరించడం జరిగిందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఈ నెలలో ఆరోగ్యశ్రీ భాగంలో 279 కేసులు నమోదైనట్లు, గైనకాలజీ సాధారణ ఓపీల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్థమాలజీ వైద్యులు ఇటీవల బదిలీ అయినట్లు, వారితో పాటు 10 మంది స్టాఫ్ నర్స్ కూడా బదిలీ అయినట్లు, త్వరలో ఆయా ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది నెలకు 500 ఓపీ కేసులు వచ్చాయని, ప్రస్తుతం మరింత ఎక్కువ మందికి వైద్య సేవలు పొందుతున్నట్లు చెప్పారు. వైద్యశాలలో అందించే డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయినా గైనకాలజీ విభాగంలో సిజేరియన్ల సంఖ్య తగ్గించాలని సిబ్బందికి సూచించినట్లు, సిజేరియన్ల విషయంలో గర్భవతులకు ముందు నుండే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు.
వైద్యశాలలో 524 రకాల మందులు అందుబాటులో ఉంచినట్లు, మందులకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, వైద్యులు, వైద్య సిబ్బంది పరస్పరం సహకరించుకొని మరింత ముందుకు సాగాలని ఆయన కోరారు. నా పేరు డాక్టర్ బివి రంగారావు, డిసిహెచ్ఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్. అంటే మొత్తం అరెస్ట్వేల్ డిస్ట్రిక్ట్కి కూడా నేనే ఉంటాను. ఇవాళ నేను కొత్తగా 2 months అయిపోయింది. ఇవాళ మార్నింగ్ నేను సడన్గా హాస్పిటల్కి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఐ విజిటెడ్ దిస్ హాస్పిటల్ ఇన్ ఎర్లీ మార్నింగ్ బై 10:30 to 11. ఎందుకంటే మార్నింగ్ అందరూ ఉన్నారా లేదా చూద్దామని వచ్చాను. నేను అన్ని విభాగాలను ఎగ్జామిన్ చేశానండి. ఓపీ, ఇన్పేషెంట్స్, తర్వాత డెలివరీ రూము, తర్వాత వచ్చేసి ల్యాబొరేటరీ, ఐపీహెచ్ఎల్ ల్యాబ్ ఉంది ఇక్కడ, అట్లాగే రేడియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం చూశాను. అందరు డాక్టర్స్ కూడా డ్యూటీలోనే ఉన్నారు, అందరు సిబ్బంది కూడా డ్యూటీలోనే ఉన్నారు. ఆ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇకపోతే కొంచెం ఓపీలో శానిటేషన్ అనేది తక్కువగా ఉంది, అది నా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ నేను నర్సింగ్ సూపరింటెండెంట్ గారికి ఆదేశించడం జరిగింది. అలాంటివన్నీ కూడా కరెక్షన్ చేసుకోవాలి. శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇలాగ ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇకపోతే మనకి ముఖ్యంగా ఎఫ్ఆర్ఎస్ చూస్తే ఎఫ్ఆర్ఎస్లో మనకు 90% ఉంటుంది ఎఫ్ఆర్ఎస్లో అటెండెన్స్. ఇకపోతే ఆరోగ్యశ్రీ కేసెస్ ఈ మంత్ మనకి 279 కేసులు అయినాయి. అంటే ఎవ్రీ మంత్ వీక్లీ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థోపెడిక్ సర్జరీ కేసెస్, తర్వాత గైనకాలజీ కేసెస్, జనరల్ మెడిసిన్, ఇవన్నీ కూడా జనరల్ సర్జరీ, ఈఎన్టీ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు ఆరోగ్యశ్రీలో. దాదాపు మనం స్టేట్లోనే ఫస్ట్ ఆర్ సెకండ్ ఉంటున్నాం. అందువల్ల దాదాపు 1 crore రూపీస్ మనకి ఆదాయం కూడా హాస్పిటల్కి కావాల్సినటువంటి వసతుల కోసం మనకు వస్తుంది. దాంట్లో 1 crore రూపీస్ అది మనం ఇన్సెంటివ్ అమౌంట్ ఇస్తాము. అలాగే ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా కొనుక్కోగలము. ఇవన్నీ కూడా తర్వాత వచ్చేసి జాతీయ డాక్టర్స్ డేని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పలువురు వైద్యులను ఘనంగా సన్మానించారు. స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, రోటరీ సభ్యులు పాల్గొని డాక్టర్ పి రవీంద్రనాథ్, డాక్టర్ కె శరత్రాజ్, డాక్టర్ డి జీవన్లత, డాక్టర్ తలసిల రాకేష్, డాక్టర్ చందు, ఉదయ్ భాస్కర్ తదితరులను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్ మాట్లాడుతూ వైద్యులు వారి వృత్తిలోనే కాకుండా సమాజ సేవలో కూడా భాగస్వాములవటం సంతోషకరమని, రోటరీ క్లబ్ నిర్వహించే పలు కార్యక్రమాలలో వైద్యులు పాల్గొని తమ సేవలందించడం అభినందనీయం అన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అప్పుడే సామాజిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రోటరీ క్లబ్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో వైద్యులను కూడా భాగస్వాములు చేయటం సంతోషకరమని, రోటరీ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, రోటరీ క్లబ్ సభ్యులు వెంకట్రత్నం, కె మురళీ చేతన్ రాజ్, ఈదర శ్రీనివాసరావు, డి మురళీకృష్ణ, రాంబాబు, కిరణ్, శ్రీధర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు రోటరీ క్లబ్లో రోటరీ సభ్యులైన డాక్టర్స్కి సన్మానం చేశారు. ఈ సన్మానం కోసం రొటేరియన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు డాక్టర్స్ డే రోజు మేము మా వైపు నుంచి రోటరీ నుంచి మా డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఒక చిన్న క్యాంప్ ఏర్పాటు చేశాము. ఇందులో ఫ్రీ ఆర్బీఎస్, టీఎస్హెచ్, హెచ్పిఎవన్సీ చేస్తున్నాము. ఇదే కాకుండా రోటరీలో జాయిన్ అయిందే మేము సర్వీస్ చేయడం కోసం. అందుకని ఇక నుంచి రోటరీ తరఫున అనేక రకాల క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముందుగా జన్మదినం జరుపుకుంటున్నటువంటి అర్జున్ మాస్టర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. గత 18 సంవత్సరాల నుంచి కూడా ఈ క్లబ్లో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఇక్కడ క్లబ్ సభ్యుల యొక్క ఆదరాభిమానాలతో ఇన్ని సంవత్సరాలు ఈ క్లబ్లో ఎన్నో దంతవైద్య శిబిరాలు నిర్వహించి ఎంతోమంది విద్యార్థులకి దంతవైద్యం మీద అవగాహన సదస్సులు నిర్వహించి వారికి కాల్గేట్ వారి సౌజన్యంతో పేస్ట్లు, బ్రష్లు కూడా అందివ్వడం జరిగింది. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ నియామకాలు జరిగాయి.
స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షునిగా నల్లూరు వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారిగా వెంపటి హరిప్రసాద్ తదితరులు బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. రోటరీ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2024-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతుందని, రానున్న కాలంలో రోటరీ సేవలు విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీన గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగే కార్యక్రమంలో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించినట్లు వారు తెలిపారు. డీజీ ఉదయ్ పిలాని ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు చెప్పారు. రోటరీ క్లబ్ అమరావతి రీజియన్లో 2024-25 సంవత్సరానికి గాను 2వ ఉత్తమ అవార్డు సాధించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పేదల శ్రీనివాసరావు, డి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 25-26 సంవత్సరానికి సంబంధించి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం దీనికి ఈ సంవత్సరం అధ్యక్ష బాధ్యతలు నాకు అప్పగించినందుకు ముందుగా మా సభ్యులందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటుగా కార్యదర్శిగా జీవి నారాయణ గారు, ట్రెజరర్గా వెంపటి హరిప్రసాద్ గారు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గత సంవత్సరం చేసినటువంటి మా టీము మొన్న వచ్చినటువంటి అవార్డ్స్లో జిల్లాలో మాది సెకండ్ బెస్ట్ క్లబ్గా వచ్చింది. ఆ ప్రైజ్ రావడానికి సహకరించినటువంటి మా సభ్యులందరికీ, అలాగే నిర్వహించినటువంటి ప్రెసిడెంట్ ఈదర్ శ్రీనివాసరావు గారికి, కార్యదర్శి మురళీకృష్ణ గారికి, ట్రెజరర్ రమేష్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా తర్వాత రాబోయేటువంటి టీము జీవన్లత గారు, జాస్తి నరేంద్ర గారు, జవాజ్ శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పటివరకు సభ్యులు ఈ రోటరీ క్లబ్ అభివృద్ధికి ఎలా అయితే సహకరించారో ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా గత పాలక వర్గం చాలా బాగా చేస్తున్నారు. అందుకే ఈ రోజున సెకండ్ వన్ వచ్చాం మనం రోటరీలో టోటల్గా ఆంధ్ర వైడ్గా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను 25-26 మాకు కూడాను అలానే సహకరించి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మా రోటరీ సభ్యులను సహకరిస్తారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడాను కృతజ్ఞతలు. సంవత్సరం 2025-26 గాను మా రోటరీ క్లబ్ వాళ్ళు నన్ను కోశాధికారి ఎన్నుకున్నారు ట్రెజరర్గా. గత పాలకుల సలహాలు తీసుకుంటాము, వాళ్ళ సలహా సూచనలతోటి ఈ సంవత్సరం ముందుకు సాగుతూ రోటరీ క్లబ్కి మంచి పేరు తీసుకొస్తానని నేను ఈ సభాముఖంగా చెబుతున్నాను. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మంగళవారం రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని లతాస్ డయాబెటిక్ కేర్లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జీవన్ లత రోగులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ జీవన్ లత మాట్లాడుతూ జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెయిన్బో ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ఆమె ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని, ప్రతిరోజు సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో జ్యోతి, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. రెయిన్బో ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో డాక్టర్స్ డే పురస్కరించుకుని జూలై 1 మంగళవారం పొద్దుట 11 o'clock నుంచి సాయంత్రం 3 o'clock వరకు ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్లో ఫ్రీగా ఆర్బిఎస్, థైరాయిడ్ ప్లస్ HbA1c అవసరమైన వారికి చేసి అవసరమైన వారికి మందులు కూడా ఇవ్వబడతాయి. ఫస్ట్ టైం ఇక్కడే డయాగ్నోస్ చేసేటట్లయితే వాళ్ళకి షుగర్ ఉందని వాళ్ళకి 1 month మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వబడుతున్నాయి. ఈ క్యాంప్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సాయంత్రం వరకు జరుగుతుంది కాబట్టి వచ్చి ఆదరించి అందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. కుసుమ హరినాథ్ బాబా 160వ జన్మదిన వేడుకలను మంగళవారం కుసుమ హరినాథ మందిరం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్థానిక గాంధీనగర్లోని కుసుమ హరినాథ మందిరంలో జరిగిన హరినాథ్ బాబా జన్మదిన వేడుకలకు ఉదయం నుండి భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ యోగ కేంద్రం కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా కుసుమ హరినాథ మందిరంలో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది కుసుమ హరినాథ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో అత్తోట గ్రామానికి చెందిన భజన బృందం హాజరై జయ జయ కుసుమ హరినాథ నామ సంకీర్తన గావించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కుసుమ హరినాథ మందిర కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక గాంధీనగర్లోని కుసుమ హరినాథ మందిరంలో
ఈ రోజున కుసుమార్నాథ్ బాబా 160వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా అత్తోట భక్త బృందం వారు కీర్తనలు పాడుతున్నారు. మహిళలు జై హర్నాథ్ జై కుసుమ కుర్నాథ్ జై అనే నామాన్ని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా నామస్మరణ చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతారు. పేద రోగులకు 10 రూపాయలకే ఓపీ సేవలు అందించి అందరి మన్ననలు పొందిన డాక్టర్ కన్నగంటి రామకృష్ణ సదా చిరస్మరణీయుడని తెనాలి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్ తెలిపారు. పలు సేవా సంస్థల ద్వారా వైద్య శిబిరాలు కూడా నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుందని, అటువంటి మహనీయుని జయంతిని జరుపుకోవటం గొప్ప విషయమని పట్నానికి చెందిన పలువురు వైద్యులు ఆయన సేవలను కొనియాడారు. స్థానిక ఐఎంఏ కార్యాలయంలో మంగళవారం డాక్టర్ కన్నగంటి రామకృష్ణ జయంతిని ఘనంగా నానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి వైద్య విద్యను అభ్యసించి పేదల డాక్టర్గా పేరు తెచ్చుకున్న ఘనత డాక్టర్ రామకృష్ణకి చెందుతుందని, కేవలం 10 రూపాయలకే వైద్య సేవలు అందించి ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. పలు సేవా సంస్థల ద్వారా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి వైద్య సేవలు అందించారు. ప్రభుత్వ వైద్యశాలలో కూడా కొంతకాలం ఆయన సేవలు అందించినట్లు గుర్తు చేశారు. ఆయన సేవలకు గాను వివిధ రకాల పురస్కారాలు, అవార్డులు అందుకున్నారని, అయ్యా మీ అధ్యక్షునిగా జీవితకాల సభ్యునిగా పలు సేవలు అందించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని, జాయింట్ సెక్రటరీ డాక్టర్ చందు ఉదయ్ భాస్కర్, అధికారి డాక్టర్ శ్యామ్ ప్రసాద్, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, డాక్టర్ గుమ్మడి సాంబశివరావు, డాక్టర్ ఓకే మూర్తి, డాక్టర్ కె శ్రీనివాసరావు, వి శేషగిరిరావు, డాక్టర్ జేబి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కన్నెగంటి వెంకట రామకృష్ణ గారు తెనాలి ఐఎంఏ లైఫ్ మెంబర్. ఆయన జయంతి నాడు ఆయన్ని స్మరించుకుంటూ శ్రీ శ్యామల రత్నమ్మ, డాక్టర్ మేజర్ కాకమాన్ ఓలక్కి గారి ఐఎంఏ హాల్ నందు మేమందరం ఇవాళ సమావేశం అవ్వడం జరిగింది. డాక్టర్ కన్నెగంటి వెంకట రామకృష్ణ గారు 1940లో బూత్మల్లి విలేజ్ తెనాలి తాలూకా నందు జన్మించారు. ఈయన 1965లో తన ఎంబీబీఎస్ పట్టాని రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ నందు పట్టా పొంది ఏపీ గవర్నమెంట్లో కూడా 2 సంవత్సరాలు సర్వీస్ అందించారు. ఆయనకి 1997లో జెమ్ ఆఫ్ ది ఇండియా అవార్డు పథకం ఇవ్వడం జరిగింది. ఈ రిసీవ్డ్ ఆయన రాష్ట్రీయ గౌరవ అవార్డు 1997, 1998 బెస్ట్ సిటిజన్ అవార్డు ఆఫ్ ది 2003 పొందడం జరిగింది. ఆయన పేరును ఇండో అమెరికన్ హూ ఈజ్ హూ వాల్యూమ్ 1 1994 రిఫరెన్స్ ఏషియా 1990లో ప్రచురించడం జరిగింది. ఆయన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా 1982 నుంచి 83 వరకును, లైఫ్ మెంబర్ ఆఫ్ ఐఎంఏ తెనాలి బ్రాంచ్ గాను, అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ఫ్రమ్ 1989 to 1999 చేయడం జరిగింది. ఈయన ప్రత్యేకమైన డాక్టర్ గారు. ఎందుకంటే ఈనాడు మనం ఎంతో వ్యయాన్ని పరిచిన కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫీజు కట్టలేకపోతున్న జనాలకు కూడాను, చాలామంది పుర ప్రజలకు కూడాను ఆయన చనిపోయే వరకు 10 రూపాయలే ఓపీ ఫీజు తీసుకుని ఎంతో ప్రముఖమైన డాక్టర్. ఆయన ఎంతోమందికి సేవ చేసి ఆయన పేరు మా ఐఎంఏ నందు తెనాలి ప్రజలందరికీ డాక్టర్ కన్నగంటి వెంకట రామకృష్ణ గారి యొక్క జయంతి. రామకృష్ణ గారు అంటే ఈ చుట్టుపక్కల తెలంగాణలో ఎవరు లేరు. రామకృష్ణ గారు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. మాకు బూతుమిల్లి అంటే బూతుమిల్లి మాకు పక్క ఉంటుంది. మాది కాకరలమూడి బూతుమిల్లి పొలిమర అది కలుస్తూ ఉంటాయి, పొలాలు కూడా కలుస్తూ ఉంటాయి. రామకృష్ణ గారి నుంచి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన మొట్టమొదటి తరం రంగరాయ మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళలో ఫస్ట్ బ్యాచ్ ఏమో నాకు తెలియదు, కానీ ఫస్ట్ తరం మాత్రం ఖాయం. ఈ ప్రాంతంలో కూడా ఆ రోజుల్లో అంత వ్యయప్రయాసలు గురించి కాకినాడ వెళ్ళి చదువుకొచ్చేటువంటి ఉన్నత విద్యావంతుడు, స్థితిమంతుడు కూడా. తర్వాత ఆయన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల జంట హత్యల కేసు విచారణలో బయటపడ్డ మరో మహిళ హత్య కేసు. మహిళ మృతదేహానికి వైద్య పరీక్షలు.
జాతీయ డెంగ్యూ మాసోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఇరుగుల అన్నపూర్ణ. జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.